గల్ఫ్ దేశాల్లో యుద్ధం ప్రభావం పెట్రోల్ పై కూడా పడింది. పవర్ పెట్రోల్ ధర ₹2.24 పెరిగింది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ దిగుమతి తగ్గింది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి. శివారు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ లేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి పెట్రోల్ బంక్స్. గల్ఫ్ దేశాల్లో యుద్ధం ప్రభావం పెట్రోల్ పై కూడా పడింది. పవర్ పెట్రోల్ ధర ₹2.26 పెరిగింది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ దిగుమతి తగ్గింది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి. శివారు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ లేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి పెట్రోల్ బంక్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే వంట గ్యాస్ సంబంధించినటువంటి సంక్షోభం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూసాం. దాంతో పాటుగా కూడా ప్రస్తుతం మనం పెట్రోల్ సంబంధించినటువంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం రాణిగంజ్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. సుమారుగా గడిచిన 4 రోజులుగా కూడా పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ అందాక పూర్తిగా పెట్రోల్ బంక్ ను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎవరైతే వాహనదారులు కూడా లోపలికి రాకుండా ఉండేందుకు అడ్డుగా కూడా ఒక కంచెను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా అటు గడిచిన కొద్ది రోజులుగా అటు అరబ్ కంట్రీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం కారణంగా ఇప్పటికే అటు వంట గ్యాస్ సంబంధించినటువంటి సంక్షోభం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు భారీ సంఖ్యలో హోటళ్లు కావచ్చు, అటు పీజీ హాస్టళ్లు, అలాగే దాంతో పాటుగా కూడా అనేక కిచెన్లు కూడా పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అటు మహారాష్ట్ర, బెంగళూరు, అలాగే కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా హోటల్స్ అన్ని కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఈ ఎఫెక్ట్ భారీగా కనిపించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అటు చూసుకోవచ్చు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నటువంటి వార్తలు కూడా నిన్న రాత్రి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఇప్పటికే ఏదైతే నార్మల్ పెట్రోల్ పెరగకపోయినప్పటికీ కూడా రాత్రికి ఇప్పటికీ అటు పవర్ పెట్రోల్ కూడా సుమారుగా ₹2.26 కూడా ఈ యొక్క ధర పెరిగింది. అందులో భాగంగానే అటు చుట్టుపక్కల అంటే ఏదైతే హైదరాబాదే కాదు, హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బంకులకు కూడా సరఫరా చేసేటువంటి అటు చెర్లపల్లిలో ఉన్నటువంటి యూనిట్ నుంచి కూడా ఎక్కడికి కూడా సప్లై కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సుమారుగా అటు 200 నుంచి 400 వరకు ట్యాంకర్లు కూడా క్యూ లైన్ లో వేచి చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు నగర శివార్లో ఉన్నటువంటి అనేక బంకులు కూడా పూర్తిగా పెట్రోల్ అలాగే డీజిల్ అందుబాటులో లేక పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ప్రస్తుతం మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క బంక్ పెట్రోల్ లేకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ ఎప్పటి నుంచి రావట్లేదు మీకు? యుద్ధం జరుగుతున్న సమయంలో మాకు కంపెనీలు ఇంత ముందుకు మాకు క్రెడిట్ ఇచ్చేది, దానివల్ల మేము కస్టమర్లకు కూడా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం బంద్ చేసినవి. బంద్ కారణంగా మేము కూడా క్రెడిట్ డబ్బులు పెట్టి చెల్లించలేక డబ్బులు కాక మేము కూడా కస్టమర్కి క్రెడిట్ ఇవ్వడం వల్ల మాకు కూడా రొటేషన్ కాక బంద్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొంత స్టాక్ ను కేవలం క్యాష్ అండ్ క్యారీ అంటే డబ్బులు ఎవరైతే కడతారో వాళ్ళకు మాత్రమే, ఆయా బంకులకు మాత్రమే ఒక పెట్రోల్ ని కూడా పెట్రోల్ యూనిట్స్ నుంచి కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో మాదిరిగా ఏదైతే క్రెడిట్ అంటే ట్యాంకర్ పంపించిన తర్వాత ఇక్కడ వాళ్ళు డెలివరీ చేసుకున్న తర్వాత డబ్బులు డీడీ ద్వారా కూడా పే చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుండేది. ప్రస్తుతం ఆ యొక్క పరిస్థితులు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ బంకులు కూడా పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ఈ నేపథ్యంలోనే అటు పెట్రోల్ బంకులు పూర్తిగా కూడా మూతపడడంతో వారి ఆదాయం కూడా కోల్పోతామని చెప్పేసి అటు బంకు నిర్వాహకులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తిరిగి ఈ యొక్క క్రెడిట్ లోడ్ల వ్యవహారాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి వారి యొక్క బంకులను కూడా తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పి వారి నుంచి వస్తున్నటువంటి వినతి కూడా ప్రస్తుతం మనం చూసాం. కెమెరా పర్సన్ సుభాష్ తో ప్రేమ్ కుమార్, NTV, హైదరాబాద్.